అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి బయట రోడ్డుపై ఆయన బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం జేసీ అరాచకాలపై పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు పెద్దారెడ్డి. తాడిపత్రి నియోజకవర్గంలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల రక్తంతో రెడ్ బుక్ తడిచిపోయిందన్నారు. తాడిపత్రిలో పోలీసులు ఉన్నా ప్రయోజనం లేదన్నారు పెద్దారెడ్డి. పోలీసులు కళ్ల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివకేశవరెడ్డిపై దాడి చేశారని మండిపడ్డారు. తాడిపత్రిలో పరిస్థితి అయితే ఇటు అనంతపురంలో వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. తాడిపత్రికి బయలుదేరిన అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసుల తీర్పు వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జేసీ కుటుంబం అరాచకంపై పోరాడతామని అంటున్నారు. ఏం చేస్తావు? లోగో పట్టుకున్నా చెవులో పెట్టుకుంటే కదా. చూస్తున్నాం జేసీ కుటుంబం అరాచకాలపై వైఎస్ఆర్సీపీ గళమెత్తింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ అరాచకాలపై ఆయన నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాడిపత్రి ఆయన ఇంటి ముందే ఆయన బైఠాయించి మౌన దీక్ష చేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు నిరసన మౌన దీక్షగా వాళ్ళు చెబుతున్నారు. అంటే ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా మౌనంగా తమ నిరసన తెలిపే కార్యక్రమానికి మరి పోలీసులు ఎందుకు అడ్డు చెబుతున్నారు అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న. తాడిపత్రిలో ఆయన ఇంటి ముందే ఆయన బైఠాయించారు. బయటకు వెళ్ళడానికి కూడా అనుమతులు లేని సిచ్యువేషన్ మనం తాడిపత్రిలో చాలా కాలంగా చూస్తున్నాం. న్యాయస్థానాలు స్వయంగా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ రాజకీయ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని ఆదేశించిన, పోలీసుల్ని భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం జేసీ కనుసన్నల్లోనే వాళ్ళు పనిచేస్తుండడం గత కొంతకాలంగా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. 2.5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అక్కడ తాడిపత్రిలో చూస్తున్నాం. దానికి నిరసనగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ ధర్నాకు పిలిపించింది. శాంతియుతంగా చేస్తున్న ధర్నాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇటు అనంతపురంలో చూస్తున్నాం. పెద్దారెడ్డికి సంఘీభావంగా బయలుదేరిన అనంత వెంకటరామరెడ్డి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు విశ్వేశ్వరరెడ్డి వీళ్ళని అక్కడే అడ్డుకుంటున్న పరిస్థితి. ఇంటి నుంచి బయటకు కదలని సిచ్యువేషన్. పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు కూడా తరలి వస్తున్నారు. వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా చేస్తున్న ధర్నాని ఎందుకు అడ్డుకుంటున్నారనే ప్రశ్నకు మాత్రం పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం లేని పరిస్థితి. గత 2.5 సంవత్సరాలుగా ఇక్కడ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. ఇక్కడ తాడిపత్రిలో అయితే ప్రజాస్వామ్యం అక్కడ ఉందా, రాజ్యాంగం జేసీ వర్గానిదేనా అనే మాటకు బలం చేకూర్చే విధంగా తాడిపత్రిలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి.
ఏ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టినా పెద్దారెడ్డి అదే రోజు హుటాహుటిన ఒక కార్యక్రమాన్ని జేసీ వర్గీయులు చేయటం, పోలీసులు వాళ్ళకి బందోబస్తు ఇవ్వటం, పెద్దారెడ్డిని నిలువరించటం, ఇదే రివాజుగా కనిపిస్తున్న సిచ్యువేషన్. సో వీటితో విసిగి వేసారిన పెద్దారెడ్డి ఈరోజు ధర్నాకు పిలిపించారు. శాంతియుతంగా తమ నిరసన తెలుపుతామని ముందుగానే చెప్పినప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మహిళలను కూడా చూడకుండా మహిళా కార్యకర్తలు పోలీసులు లాగి పారేస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. బాక్స్లో చూడొచ్చు అనంతపురంలో ఏ రకంగా పోలీసులు అడ్డుకుంటున్నారు, అలాగే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి ముందే బైఠాయించి ఆయన నిరసన తెలుపుతున్నారు గాంధీ పటం పక్కన ఉంచుకొని. రైట్, ఒకసారి అనంతపురం వెళ్దాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. శివారెడ్డి చెప్పండి, మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాగి పడేస్తున్న దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ? మౌన దీక్ష చేయడానికి లేదంటే ఏదైనా ధర్నా చేపట్టడానికి హక్కు లేదా? సో రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాస్తున్నారు ఇక్కడ. సో జేసీ కుటుంబం కనుసన్నలోనే పోలీసులు కూడా పనిచేస్తున్నారు అనే విధంగా జరుగుతోంది అక్కడ. ఏంటి మీరు ఉన్న దగ్గర సిచ్యువేషన్, ఇన్పుట్స్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే అనంతపురం జిల్లాలో ప్రజాస్వామ్యం కూని అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చట్టం అధికార పార్టీ నేతల చుట్టంగా మారుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేసేందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను, హింస రాజకీయాలను వ్యతిరేకిస్తూ తాడిపత్రిలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా వ్యాప్తంగా వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అడ్డగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి ఇతర పార్టీ నేతలను అడ్డుకున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం జరిగింది. మహిళలను కూడా ఈడ్చి పారేసి లాగి పారేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది పార్టీ నేతలతో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఎట్లా చూస్తారు ఈ మొత్తం పరిణామాలు, ఏ విధంగా చూస్తారు? శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు చెప్పండి. ప్రజాస్వామ్యంలో మా స్వేచ్ఛని హరిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా జేసీ బ్రదర్స్కి తొత్తులైపోయి పోలీసులు మేము సామూహిక దీక్ష కూర్చుండేదానికి మేము వెళ్ళాం. మేము కేవలం మా మీద జరిగే దాడులు దాని గురించి ప్రశ్నించాలని చెప్పి మేము తాడిపత్రి వెళ్ళాలనుకున్నాము. కానీ పోలీసులు చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగము, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, మా స్వేచ్ఛని హరిస్తున్నారు. ఇది ఎవరిచ్చినారు వాళ్ళకి? రైట్, మీరు చెప్పండి. ప్రధానంగా నిరసన తెలిపితే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడైనా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో హైకోర్టుకు కూడా కేతరు చేయకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. ఇదే తాడపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ గుణపాఠం చెప్పడానికి మేము ఈరోజు నిరసన దీక్ష చేయడానికి మేము తాడపత్రికి బయలుదేరుతుంటే పెద్ద ఎత్తున ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి కోర్టులు కాదు ఏమైనా ఖాతరు లేకుండా చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రమణ గారు, మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే మొత్తం పరిణామాలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే అన్ని కాన్స్టిట్యూన్సీలో జరిగినట్లే తాడిపత్రిలో కూడా జరిగే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? అనంతపురం జిల్లా జేసీ అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ కొమ్ము కాస్తాను తప్ప ప్రజాపాలన కోసము, ప్రజల భద్రత కోసము పోలీసు లేదనేది స్పష్టంగా ఈరోజు కూడా అర్థమైపోయింది. అందుకోసం మేమేమంటున్నామంటే ప్రజల యొక్క తిరుగుబాటు ద్వారానే ఇట్లా వాళ్ళకి బుద్ధి వస్తుంది. తర్వాత ఈ ప్రభుత్వం కూడా సిగ్గుపడాలా. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి వెనకంబడి ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా? జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లుగా పోలీస్ వ్యవస్థంతా నడిపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరము ప్రజలతో ఎన్నుకోబడినటువంటి చంద్రబాబు నాయుడుకి ఉంది, ఈ ప్రభుత్వానికి కూడా ఉంది. ఒక రకంగా ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తాను. లాయర్ గారు, మీరు చెప్పారు ప్రధానంగా హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి చాలా క్లియర్ కట్ గైడ్ వస్తుంది, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఎక్కడైనా పర్యటించవచ్చు. అదే రోజున టీడీపీ నేతలు ఇంకో కార్యక్రమం పెట్టడం, పోలీసులు వారికే ఒత్తాసు పలకడం, ఏ విధంగా చూస్తారు ఒక సీనియర్ న్యాయవాది? ఇదేం కొత్త కాదు.
ఎందుకంటే గతంలో కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్ని ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ మనం ఏదైనా కానీ ప్రోగ్రామ్ ఒకటి ఫిక్స్ చేస్తే వెంటనే దానికి వ్యతిరేకంగా ఆయన ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం ఈ పోలీసు వాళ్ళు ఆయనకు ఒత్తాసు పలకడం ఇద్దరిని ఆపడం ప్రత్యేకంగా జరుగుతోంది. ప్రధానంగా తాడపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆయన మున్సిపల్ వార్డు కౌన్సిలర్ కూడా కాదు. మరి అలాంటి వ్యక్తికి ఒక రాజ్యాంగేతర శక్తి ఇవాళ రాజ్యాంగాన్ని అంతా కూడా ఆయన చేతుల్లో కట్టబెట్టినట్లు, ఇవాళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంతా ఆయన ఏం చెప్తే అదే జరిగేటట్లు ఉంది. ఇవాళ మన జిల్లాకు ఎస్పీ ఎవరంటే జేసీ ప్రభాకర్ రెడ్డి, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఈ పోలీసులు చేత కాదు. రైట్, మీరు చెప్పండి, పోలీసుల తీరుని ఏ విధంగా చూస్తారు మీరు? ఈరోజు మనం అనంతపురంలో నగరంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ విధంగా హత్యా రాజకీయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. తాడిపత్రులు చూస్తే గత 2 నెలల నుంచి కూడా ఏ విధంగా కార్యక్రమాలు చేయడం, ఏమైనా యాక్టివ్ ఉన్నా కూడా వాళ్ళపై దాడులు చేయడం కానివ్వండి, ఏమైనా ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి జిల్లా అధికారులు అందరూ కూడా ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసినా కూడా ఈ ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులు మాత్రం ఏ విధంగా ఏం లేకోకుండా ఈరోజు తొత్తులుగా పనిచేస్తున్న విషయం కూడా నేను తెలుస్తుంది. రైట్, మీరు ఎట్లా చూస్తారు ఈ మొత్తం దౌర్జన్య కాండని ఏ విధంగా చూస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన ప్రతిరోజు ఎక్కడో చోట దాడి జరుగుతోంది, కానీ పట్టించుకోవాల్సిన పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. తాడపత్రిలో మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు కాకపోవడం మన దురదృష్టంగా మనం భావిస్తున్నాం. ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళని జైళ్లలో పెట్టడం, వాళ్ళకి చిత్రహింసలు గురి చేయడం ఈ కూటమి ప్రభుత్వం వైఖరిగా తెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ఎందుకంటే తాడిపత్రిలో ఎస్పెషల్లీ చట్టం అక్కడ ఒకరు చుట్టంగా మారిన పరిస్థితి ఈ విధంగా చూస్తారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి. ఇంత స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంగా ఎవరైనా కూడా నిరసనలు తెలిసే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాలకు పర్మిషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వాలు, తర్వాత అధికారులు వీళ్ళంతా కూడా కొమ్మగాస్తున్నారు. ఒక జేసీ ప్రభాకర్ రెడ్డికి కొమ్ము కాసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. అందుకోసం ఇలాంటి పద్ధతుల్ని మేము నిరసిస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున అరాచకాలు చేస్తున్నా ప్రతిరోజు ఎక్కడో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన దాడులు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని కట్టడి చేయాలి, ఆయన పైన కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాన్ని తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పోరాటాలు మరింతగా ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఆల్రైట్ శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.